కాసేపయ్యాక మా సార్ ఫోన్ చేస్తాడు అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. ఛ! అంటూ అమర్ రగిలిపోతూ ఉంటాడు. ఏయ్! సెక్యూరిటీ గార్డ్‌నని చెప్పి ఇలా రివాల్వర్ గురి పెడుతున్నావేంటని మనోహరి అంటే, నేను తీవ్రవాదిని, సెక్యూరిటీ గార్డుని కాదు. మర్యాదగా మీ ఫోన్‌లన్నీ ఇచ్చేయండి అని అతను రివాల్వర్ గురి పెడుతూ లాక్కుంటూ ఉంటాడు. ఏయ్! పిల్లలకి రివాల్వర్ గురి పెడుతున్నావేంటి? వాళ్ళనేమనొద్దు. నీకు నేనున్నాను అని భాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. చూడు రాథోడ్, నా మాట విని ఉంటే ఇప్పుడిలా జరిగి ఉండేది కాదు కదా! అని భాగి అంటుంది. నీ వల్లే ఇప్పుడు చూడు అందరం ఇరకాటంలో పడిపోయాము అని మనోహరి అంటే, అయ్యో! నేను పని మానేసి వెళ్ళి ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చి ఉండేదే కాదు కదా! అని చెంబ ఏడుస్తూ ఉంటుంది. సారీ మిస్సమ్మ, సార్ బిజీగా ఉంటారని, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదని రాథోడ్ అంటాడు. నోరు మూస్తావా చెంబా? ఏదో ఒకటి చేసి అమర్ మనల్ని కాపాడతాడని మనోహరి అంటుంది. ఏంటి అమర్, నీ ఫ్యామిలీని తీవ్రవాదులు బందీలుగా చేసేసారా? ఎలా దొరికిపోయారు? అసలు మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇలా జరిగింది ఏంటి అమర్ అని మేజర్ అడుగుతూ ఉంటే, సార్, చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఇలా జరిగింది. ఏం కాదు, నేనున్నాను కదా అని అమర్ చెప్తాడు. సార్, తీవ్రవాదుల లీడర్ ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. ఏవో డిమాండ్స్ చెప్తారంట. రండి సార్ మాట్లాడుదురని ఆర్మీ ఆఫీసర్స్ పిలవటంతో ఇక అమర్ హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటాడు. హలో! లెఫ్టినెంట్ అమరేంద్ర, ఎలా ఉన్నావు? అని తీవ్రవాది మాట్లాడుతూ ఉంటే, రేయ్! నిన్ను చంపేస్తానురా అని అమర్ అరుస్తూ ఉంటాడు. అసలు ఎందుకిలా చేశావని అమర్ అంటే, నా వాళ్ళని నువ్వు జైల్లో పెట్టావు కదా! అందుకే నీ ఫ్యామిలీని నా దగ్గర బందీలుగా ఉంచుకున్నాను. ఇప్పుడు మర్యాదగా మా వాళ్ళని వదిలేస్తే సరే, లేకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తానని అతను వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు మా వాళ్ళని నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావో, ఇంకా చంపకుండా ఎందుకు ఉన్నావో కూడా నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మా గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసమే కదా! ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో లొకేషన్ తెలుసుకోవటం కోసం కూడా నువ్వు ట్రై చేస్తున్నావని తెలుసు. కానీ నువ్వు కనిపెట్టలేవు అమరేంద్ర. ఇప్పుడు సాయంత్రం 6 అవుతోంది. రేపు ఉదయానికల్లా మా వాళ్ళని వదిలిపెట్టావా సరే, లేకుంటే నీ ఫ్యామిలీ నీకు ప్రాణాలతో దక్కదు అని తీవ్రవాది వార్నింగ్ ఇస్తుంటే, రేయ్! నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను కూడా జైలుకే లాక్కు వస్తానని అమర్ అంటాడు. అది నీ వల్ల కాదు. ముందు మీ వాళ్ళని కాపాడుకో, లేకుంటే నా చేతుల్లో చస్తారు. ఉంటానంటూ ఫోన్ పెట్టేస్తాడు. సార్, వాడు చూడు సార్ ఎలా బెదిరిస్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో అని అమర్ అంటే, ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు అమరేంద్ర. ముందు నీ ఫ్యామిలీని విడిపించుకోవటమే మిగిలింది. కాబట్టి జైల్లో వాళ్ళని వదిలేయటమే మిగిలిందని అతను అంటే, అంత కష్టపడి పట్టుకున్న వాళ్ళని వదిలేయడం ఏంటి సార్? నేను చూసుకుంటానని అమర్ అంటాడు. లేదు అమరేంద్ర, మీ ఫ్యామిలీని నువ్వు రిస్క్‌లో పెట్టకూడదు. పై అధికారులతో నేను మాట్లాడతాను. ముందు నీ ఫ్యామిలీని కాపాడుకో. తర్వాత వాడి సంగతి చూద్దాము. మిగతా వాళ్ళ సంగతి చూద్దాము అని మేజర్ చెప్తారు. తర్వాత బాగి వాళ్ళనందరినీ కూడా ఒక చీకటి గదిలో మోకాళ్ళ మీద కూర్చోపెట్టి చేతుల్ని కట్టేసి ఉంటారు. వీళ్ళందరూ చూడ్డానికి అమాయకులుగా కనిపిస్తారు. నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాళ్ళలా కనిపిస్తారు. కానీ వీళ్ళు చాలా డేంజర్. మన చేతిలో ఉన్న రివాల్వర్‌లే చాలా నయం తెలుసా అని తీవ్రవాది బాస్ చెప్తూ ఉంటే, ఎక్స్‌క్యూజ్ మీ సార్, అసలు మేము చాలా అమాయకులం తెలుసా? నోట్లో వేలు కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టినా కూడా కొరకటం తెలీదు. అంత అమాయకులం మేము అని బాగి చెప్తుంది. ఇక ఆ బాస్ బాగి దగ్గరికి వచ్చి, ఓహ్! నీ పేరు బాగి కదా! నువ్వు అమరేంద్ర వైఫ్. తను ఆటం బాంబు లాంటిది. తనతో చాలా జాగ్రత్తగా ఉండండని చెప్తూ ఉంటే, హలో సార్, నేను ఆటం బాంబు ఏంటి సార్? నేను హౌస్ వైఫ్‌ని. ప్లీజ్ సార్, మా పిల్లలనైనా వదిలేయండి అని బాగి అడుగుతూ ఉంటుంది. ఆ! పిల్లలంటే గుర్తొచ్చింది. ఇదిగో ఈ పిల్ల ఉందే, చాలా డేంజర్ తెలుసా? మోస్ట్ డేంజరస్ పిల్ల అని అంజుని చూపిస్తూ ఉంటే, అయ్యో అంకుల్, నేను అంత షార్ప్ ఏమీ కాదు. ఈ మధ్య నేను షార్ప్ మొత్తం పోగొట్టుకున్నాను తెలుసా? నా ప్రోగ్రెస్ కార్డ్ చూడండి, మీకే తెలుస్తుంది. అన్నీ సింగిల్ డిజిట్‌లే అని అంజు చెప్తూ ఉంటుంది. అవును అంకుల్, ఈ మధ్య మా డ్యాడ్ కూడా అంజుని చాలా తిడుతున్నాడు తెలుసా? అని అమ్ము అంటే, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ట్యూషన్ చెప్పించమంటావా? నోరు మూస్తారా లేదా? అని తిడుతూ ఉంటాడు. చూడు హనీ, వీళ్ళంతా చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా చూసుకో. వీళ్ళు మన దగ్గర ఉన్నంత వరకే అమరేంద్ర మన మాట వింటారు అని అక్కడున్న అమ్మాయికి చెప్పి వెళ్తాడు. ఇక బాస్ వెళ్ళిపోగానే హనీ రివాల్వర్‌ని చూపిస్తూ, చూడండి, మీరంతా అమరేంద్ర ఫ్యామిలీ కాబట్టి మీరు మా దగ్గర బందీలుగా ఉన్నారు. మీరు ఏ మాత్రం తేడా చేసినా కూడా మిమ్మల్నందరినీ కూడా కాల్చి పడేస్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మా డిమాండ్‌లు నెరవేరే వరకు మీ ఫ్యామిలీ మొత్తం కూడా మా దగ్గర బందీలుగా ఉండాల్సిందే అని ఆ అమ్మాయి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే బాగి మెల్లగా, మనోహరి, మనోహరి, నువ్వు యాదమ్మ మా ఫ్యామిలీ కాదు కదా! ఆ మాట చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బాగి చెప్తుంది.
మిస్సమ్మ, నేను కూడా మీ ఫ్యామిలీ కాదు కదా! అయినా నా ప్రాణాలు పోయినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని రాథోడ్ చెప్తాడు. ఏయ్! ఏంటా గుసగుసలని అని అరుస్తూ ఉంటుంది. అది కాదు, మేమిద్దరము ఈ ఫ్యామిలీ కాదు, మమ్మల్ని వదిలేయండి అని మనోహరి అంటే, ఏంటి? ఈ ఫ్యామిలీ మీది కాదా? అని హని అంటుంది. అవును మేడం. ఈ ఫ్యామిలీకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. వదిలేయండి అని చెంబ అంటుంది. మరి ఈ ఫ్యామిలీలో మీరెందుకు ఉన్నారని హని అంటుంది. అప్పుడే బాగి రాథోడ్‌కి సైగ చేయటంతో, అవును మేడం. మనోహరి గారంటే మా సార్‌కి చాలా ఇష్టం. మనోహరి గారిని మా సార్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని రాథోడ్ చెప్తాడు. ఏంటి? పెళ్లి చేసుకోబోతున్నారా? అని హని షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అవునవునని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అసలు మనోహరి గారి కోసం మా సారు 100 మంది టెర్రరిస్టులనైనా ఇట్టి వదిలేస్తారు తెలుసా? మనోహరి గారంటే అమరేంద్ర సార్‌కి, మా సార్‌కి అంత ఇష్టం. ఇప్పుడు మీరు మమ్మల్నందరినీ ఇలా బందీలుగా ఉంచినందుకు మనోహరి గారు కోపంతో మనసులో రగిలిపోతున్నారు. పైకి ఆవిడ సాఫ్ట్‌గా కనిపిస్తారు కానీ, మనసులో మాత్రం ఎంత రగిలిపోతున్నారో మీ మీద అని రాథోడ్ చెప్తూ ఉంటే, అని కోపంగా చూస్తూ ఉంటుంది. రాథోడ్ ఆపుతావా? ఇప్పుడు నా గురించిన ఎలివేషన్స్ ఎందుకిస్తున్నావు? అని మనోహరి అంటే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని హని అంటుంది. "అవును మేడం. కావాలంటే మీరు మా మనోహరి మేడం గారి కట్లు విప్పేసి చూడండి. ఆవిడ మీతో చెడుగుడు ఆడేస్తుంది. కబడ్డీ ఆడేసుకుంటుంది. మీ చెంపలు వాయిగొట్టేస్తుంది. మీ కాళ్ళు చేతులు విరిచేస్తుంది" అని రాథోడ్ చెప్తాడు. "ఏంటే నువ్వు నా కాళ్ళు చేతులు విరిచేస్తావా?" అంటూ హని మనోహరి చెంపలు పగలగొడుతూ ఉండటంతో పిల్లలు, బాగి అందరూ మనసులో నవ్వుకుంటూ ఉంటారు. అయ్యో మేడం, మీ చెంపలకి వాతలు పడిపోయాయి. రక్తం కూడా వస్తోంది నోటి నుండి అని యాదమ్మ అంటుంది. ఏంటి మనోహరి, 2 చెంప దెబ్బలకే అంత చల్లబడిపోయావా? ఏంటి మీరు కట్లు కట్టేసి ఉన్నారు కాబట్టి మా మనోహరి మేడం ఏమీ చేయలేకపోతోంది. ఒక్కసారి కట్లు విప్పేసి చూడండి మా మనోహరి ఏం చేస్తుందో అని బాగి అంటే, బాగి నువ్వు కాస్త ఊరుకుంటావా అని మనోహరి ఏడుస్తూ ఉంటుంది. అయినా ఏంటి యాదమ్మ, నువ్వు మనోహరికి నమ్మిన బంటువి కదా! ఇప్పుడు మనోహరిని అలా కొడుతూ ఉంటే అలా చూస్తూ ఉన్నావేంటి? చేతులకి కట్లు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేకపోతున్నావా? ఒకవేళ కట్లే కనుక విప్పేసి ఉంటే నువ్వు ఈవిడ్ని బాగా కొట్టి ఉండేదానివి కదా! అంతేలే అని బాగి చెప్తుంటే, ఏంటి నువ్వు నన్ను కొడతావా? అంటూ హని చెంపల్ని కూడా పగలగొడుతూ ఉంటుంది. కట్లు విప్పి చూడండి. కాటికి కాటికి పంపిస్తుంది మా యాదమ్మ మిమ్మల్ని అని రాథోడ్ కూడా రెచ్చగొడుతూ ఉంటే, మళ్ళీ హని చెంపల్ని పగలగొడుతూ ఉంటుంది. అలా కట్లు కట్టేసి కొడితే ఎలా? కట్లు విప్పి చూడండని బాగి మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటుంది. మేడం మీరు కాస్త ఊరుకుంటారా? మీరు మమ్మల్ని కొట్టించటానికే ఇలా మాట్లాడుతున్నారు కదా! అని యాదమ్మ ఏడుస్తూ ఉంటుంది. లేదు యాదమ్మ. మనోహరి మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత నమ్మకం ఉందో చెప్పాను అంతేనని బాగి అంటుంది. సారీ మనోహరి, ఆయన మీద నీకున్న ప్రేమని చెప్పటం కోసమే ఇలా చేశాను అని బాగి అంటే, నిజమే కానీ రాంగ్ టైంలో చెప్పావు బాగి అని మనోహరి అంటుంది. అందుకే కదా సారీ చెప్పాను అని బాగి చెప్తుంది. ఇక పిల్లలందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఏయ్! గుసగుసలాపండి. రేపు ఉదయం వరకు నేను చెప్పినట్లు మీరు వినాలని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ బాస్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో అమర్ ఈసారి నేను మాట్లాడతాను అని మేజర్ మాట్లాడుతూ ఉంటాడు. నేను అమరేంద్ర బాస్‌ని మాట్లాడుతున్నానని మేజర్ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, రేపు ఉదయానికల్లా మా వాళ్ళని వదిలిపెట్టాలి. అలాగే హెలికాప్టర్ కూడా పంపించాలి. అప్పుడే వీళ్ళంతా ప్రాణాలతో ఉంటారు అని తీవ్రవాది వార్నింగ్ ఇస్తూ ఉంటే, అలాగే కానీ ఇప్పటికిప్పుడు హెలికాప్టర్ అంటే ఎలా అని మేజర్ అంటాడు. ఏంటి నేను రేపు ఉదయానికి చెప్పాను. ఇప్పటికిప్పుడు కాదు. మీరు కాదు కూడదు ఎక్స్ట్రాలు ఏదైనా చేశారనుకో, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా నా దగ్గర అమల్లో చేసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అలాంటిదేం అవసరం లేదు. మీ డిమాండ్‌లన్నింటికి నేను ఒప్పుకుంటున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి సార్ అన్నిటికి ఒప్పుకుంటే ఎలా అని అమర్ అంటే, చూడు ముందు నీ ఫ్యామిలీ సేఫ్‌గా తిరిగి రావటమే నాకు ముఖ్యం. నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకు. నేను చూసుకుంటానని మేజర్ చెప్తాడు. బాస్, మన వాళ్ళని తీసుకువెళ్ళటం మాత్రమే కదా! ప్లాన్ బి, ప్లాన్ సి ఏంటి అని హని అడగటంతో, లేదు అమరేంద్రకి ఒక గుణపాఠం చెప్పాలి. అందుకే ప్లాన్ బి, ప్లాన్ సి కూడా చేసేసి ఒక మంచి గుణపాఠం చెప్పబోతున్నానని తీవ్రవాది చెప్తాడు. అలా రానున్న ఎపిసోడ్‌లో బాగీ వాళ్ళందరూ ఉన్న వ్యాన్‌లో బాంబు పెట్టేసి ప్రాణాలు తీస్తూ ఉంటే అమర్ హెలికాప్టర్‌లో వస్తూ ఉంటాడు.